న్యూస్ బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్రమాదానికి గురైంది. లారీ ఢీకొనడంతో బస్సు ముందు అద్దాలు పగిలాయి. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ బస్సును 100 కిలోమీటర్లు నడిపాడు. ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్కు చేరుకుంది. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఎలాంటి అపాయం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. తర్వాత ఈ అద్దం మొత్తం కూడా ఎలాంటి సేఫ్టీ లేకుండా అలాగనే అయితే మొత్తం ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. మొత్తం అయితే విజువల్లో కూడా చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. చూసుకోవచ్చు మనం మొత్తం చూసుకుంటే కనుక అయితే మొత్తం కూడా कितने बजे हुआ? अभी वो कम से 5:30 का अंदर नजीक में होगा. उस टाइम में टाइम देखने के लिए नहीं हुआ. उस टाइम में हुआ. क्या हुआ? ऐसा गाड़ी जा रहा था, सामने गाड़ी फेल हुआ था. मैं ब्रेक मारा तो सामने साइड में एक ट्रक वाला घुस गया. मैं ब्रेक मारा ना, जब तक वो रुका नहीं वो ट्रक वाला सीधा घसट के गया. कितना दूर से आ रहे ऐसे? अभी जड़चाला बोले तो 100 किलोमीटर से आ रहे. कुछ प्रॉब्लम तो नहीं है ना? नहीं, किसका कुछ प्रॉब्लम नहीं. खाली गाड़ी का थोड़ा ये ग्लास टूट गया. లారీ वाला मारेगा? हाँ, लारी वाला मर के गया. మనం చూసుకోవచ్చు. మొత్తం కూడా లారీ అయితే చెందినటువంటి వ్యక్తి ఒక లారీ అయితే ప్రమాదానికి గురయ్యింది. అయితే ఎవరు కూడా అందరూ కూడా సేమ్ ఇదే పొజిషన్లో నిద్రలో ఉన్నట్టుగా తెలుస్తుంది. చూసుకోవచ్చు ప్యాసింజర్స్ అందరూ కూడా ఇప్పుడిప్పుడే లేస్తున్నారు. మనతో పాటు చూసుకోవచ్చు ప్యాసింజర్ కూడా ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఏమైంది? వెహికల్ యాక్సెల్ కట్ అయ్యి నిలబడింది. ఒకటి గూడ్స్ వెహికల్ అది కట్ అయిపోయింది. దాన్ని క్రాస్ చేసిన లారీ ముందు పోయి టచ్ అయింది. రైట్ సైడ్ ఇంకో లారీ వస్తుంది కాబట్టి అది గ్లాస్ అంతా షాటర్ అయింది. అవాయిడ్ చేయడానికి పోయారు. అది వేరే రైట్ సైడ్ ఇంకొక రప్చర్ అయింది అంతే. వెహికల్ టు వెహికల్. అంటే అందరు నిద్రలోనే ఉన్నారు. సేమ్ నిద్రలోనే ఉన్నారు. క్లియర్గా చూసుకోవచ్చు. మొత్తం కూడా యాక్సిడెంట్ అయ్యి కూడా 100 మీటర్ల వరకు మొత్తం 100 కిలోమీటర్ల వరకు ఇలాగనే ప్రయాణం చేస్తూ వచ్చింది. ఇది 100 కిలోమీటర్లు. ప్రవీణ్ న్యూస్, హైదరాబాద్.